యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరుతును, నన్ను తృణీకరించువారు తృణీకరముందుదురు. 1 సమూయేలు 2:30 చివరి మాట. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 24 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరూ సజీవులు కాపాడారు, మరొక దినములో ప్రవేశపెట్టారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ దినమంతటి మొదలుకొని దేవుని యొక్క సన్నిధి మనకు తోడై ఉండి ఎండింగ్ వరకు కృపలో కాచి కాపాడి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఎవరు దేవుని గనపరుస్తారు? రక్షణ పొంది మంచి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ తమ సాక్ష్యం ద్వారా అనేకులు దేవుడిని గనపరుస్తారు. అలాగే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి సాక్ష్యం ఇస్తూ, అలాగే దేవుడిచ్చిన దాంట్లో ప్రథమ ఫలం, అలాగే దేవుడిచ్చిన దాంట్లో దశమ భాగం ఇచ్చి దేవుడిని గనపరుస్తారు. మందిరానికి క్రమంగా వస్తారు, దేవుని బిడ్డలుగా జీవిస్తారు, సాక్ష్యాన్ని కాపాడుకుంటారు, మంచి మనసాక్షిని కలిగి ఉంటారు. అదే ఘనమైన సాక్ష్యం. అనేకమైన ఆత్మ రక్షణ నడిపిస్తారు. అదే ఘనమైన సాక్ష్యం. దేవుణ్ణి గనపరచాలి, నా బతుకు మూలముగా, నా చావు మూలంగా దేవుడు గనపరచబడాలి అనే పట్టుదల అపోస్తలుడైన పౌలులో ఉండేది. అలాగే నీలో నాలో కూడా ఉండాలి. దావీదు కూడా దేవుడిని గనపరచాలని ఆశించాడు. దేవుడు గనపరిచి పైన పెట్టాడు, కింద పెట్టలే. సౌలు తనను గనపరుచుకున్నాడు, తన స్వకీయుని గనపరుచుకున్నాడు, దేవుడు కింద పెట్టేశాడు. చూడండి, యేసేపు దేవుడిని గనపరిచాడు, దేవుడు తీసుకెళ్ళి పైన పెట్టాడు. దానియేలు దేవుడిని గనపరిచాడు. తనకి ఎంత టాలెంట్ ఇచ్చినా సరే, నేను గొప్పవాడిని అనలా. ఇది నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా దేవుడు మహిమ కోసమే ఇది నాకు బయలుపరిచాడు అన్నాడు. దేవునికి ఘనత వెళ్ళాలి. అలాగే దేవుడికి ఏది ఇచ్చినా ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వడం నేర్చుకో. మంచి జాబ్ ఇచ్చాడా, మంచి పంట ఇచ్చాడు, ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వడం నేర్చుకో. అలాగే దశమ భాగం దేవుడికి ఇవ్వడం నేర్చుకో. మొదట దేవునికి పక్కన పెట్టి తర్వాత నీ పనులు చూసుకో. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన ద్వారా దేవుడిని సన్నిధిలో కలుసుకో. దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వు. అలాగే మందిరానికి, సంఘానికి ఇవ్వాల్సిన టైం సంఘానికి ఇవ్వు. కొందరు ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది వస్తారు కానీ సగం అయిన తర్వాత వస్తారు, నిర్లక్ష్యంగా ఉంటారు, వర్షిప్ చేయరు, మంచిగా వాక్యం వినరు, వాక్యాన్ని అమల్లో పెట్టరు. ఎవరైతే దేవుణ్ణి గనపరచాలి అని కోరుకుంటారో వారిని దేవుడు పైన టాప్ ప్లేస్లో పెడతాడు. నేను అప్పిచ్చేవాడికి చేస్తాడు అంతే, అప్పుచ్చుకునేవాడు చేయడు దేవుడు. నేను తలగా చేస్తాడు దేవుడు, తోగ్గా చేయడు. పైవాడుగా ఉంటావు, కిందవాడుగా ఉంటావు. అందుకే దేవుణ్ణి కనపరచు, నిన్ను కనపరుస్తాడు, గొప్ప స్థానంలో పెడతాడు. బైబిల్ అనేకులు దేవుని కనపరుచుకొని తమ కనపరుచుకున్నారు, అంతే దేవుడు తీసి పక్కన పడేశాడు. ఆ పక్కన పెట్టే గుంపులో ఏలి కుమారులు ఉన్నారు. వాళ్ళని వదిలేశాడు దేవుడు. చివరికి ఆ కుటుంబమే అడ్రస్ లేకుండా పోయాను. సమూయేలు దేవుని కనపరిచాడు కాబట్టి దేవుడు సమూయేలుని గొప్ప ప్రవక్తను చేశాడు. ఈరోజు దేవుని కనపరచాలనే మనసు బలంగా చేసుకో. దేవుణ్ణి ఆకర్షిస్తావు. దేవుణ్ణి ఆకర్షించావా? దేవుడు నీతో ఉన్నాడా? ఏ శత్రువుని మీద విజయం సాధించలేడు, ఏ సమస్య నీ ముందు నిలబడలేదు. ప్రతి సమస్య నీ సాగిలపడాల్సిందే. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ నిన్ను గనపరిచే మనసు నాలో మాలో ప్రతి ఒక్కరిలో పెట్టండి. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. నిన్ను గనపరచాలి, ఉదయం నుంచి నీకు ప్రార్థించాలా, నీకు ఇష్టంగా జీవించాలా. అయ్యా, నీ మాటలు, నీ ప్రేమ అనేకులు చాటాలి, మా సాక్ష్యం ఇవ్వాలా. అలాగే నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నేను కనపరచాలా. నువ్వు ఇచ్చిన దాంట్లో ప్రథమ ఫలం దశమ భాగం ఇచ్చి నేను కనపరచాలా. ఆత్మను సంపాదించాలి. అయ్యా, గనులు ఘన కార్యాలు తలపెడతారన్నావు. అలా ఘనమైన కార్యాలు దావీదు తలపెట్టాడు. అలా అనేక భక్తులు తలపెట్టారు, వాళ్ళని కనపరిచావు. అలా వాళ్ళు ప్రతి ఒక్క బిడ్డను కనపరచండి, దీవించండి. జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. వేస్తున్నావు మంచి జాబ్స్ వచ్చినాక జాబ్స్ ఉన్న వాళ్ళకి హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, దీవెని ఇవ్వండి. అయ్యా, నిన్ను గనపరిచి ప్రతి బిడ్డను లేవనెత్తండి. పరలోకనేస్తాను కూడా మిమ్మల్ని గనపరచని మనసు మాలో అందరిలో పెట్టండి. నేను ఈ సంఘాన్ని గనపరచండి. అత్యధిక సంఖ్యల సంఘంగా ఈ సంఘాన్ని కట్టండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడా, మృతులను సజీవులు చేశాడు, కృపనివ్వండి. పెళ్లి కానాడు పెళ్ళి అవ్వాలి, గర్భఫలేని బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. ప్రతి బిడ్డను దీవించండి, నీ కృపాక్షేమాలు దయచండి. బిజినెస్ బిల్లు దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అప్పులను విడిపించండి. దరిద్రమైనది పావర్టీ మా కుటుంబాలు కనిపించకూడదు. యేసు నామమున దాన్ని తరిమి కొట్టాలి. ఆయన మా అగ్ని నిండి పొరలాలి, కృపనివ్వండి. అలాగే ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచేయండి. విదేశాలు, ఇతర రాష్ట్రాలు మన ప్రియులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, కృపనివ్వండి. ప్రతి ప్రయత్నం తోడయండి. ఈ రోజునట్లు గొప్ప దీవెన దయచేయండి. రాకపోకల క్షేమానండి, యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. ప్రతి పనులు తోడండి, ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి, దీవెనతో నింపండి. యేసు నామములో ఆమేన్, ఆమేన్.